హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చాలా మంది ఏంటంటే ఆధార్ సెంటర్ ఓపెన్ చేసుకొని ఎంచక్గా ఇంటి వద్ద నుంచే మనీ ఎర్న్ చేసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఒక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా. చాలామంది కామెంట్ సెక్షన్లో ఎంతమంది అడిగారు, సార్ నా దగ్గర ఆధార్ ఆపరేటర్ సర్టిఫికేట్ ఉంది, బట్ నేను ఎట్లా అప్లై చేసుకోవాలి, ప్రస్తుతానికి అప్లై చేసుకుంటే అవకాశం లేదు, ఎప్పుడు వస్తుంది అవకాశం, ఇట్లా చాలామంది అయితే అడిగారు అన్నమాట. అయితే ఇప్పుడు మనకేంటంటే యుఐడిఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీ, ఓకేనా, ఆధార్ సూపర్వైజర్స్ అండ్ ఆపరేటర్ పోస్ట్ అయితే భర్తీ చేయడానికి సిద్ధం చేశారన్నమాట. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి మీకు చెప్తాను. ఓకే, స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీ అక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఓకే, కామన్ సర్వీస్ సెంటర్ సంబంధించిన సిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఈ జాబ్ ఆపర్చునిటీ సంబంధించిన పేజ్ని అయితే నేను ఓపెన్ చేశాను. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి ఫుల్ టైం అని చెప్పేసి మెన్షన్ చేశారన్నమాట. ఈ పోస్టులని ఫుల్ టైం అని చెప్పేసి అన్నారు, బట్ ఇందులో ఒక లొసుగు కూడా ఉంది, అది తర్వాత మీకు చెప్తాను. ఓకేనా, ఇక్కడ సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అనేక రకాల స్టేట్స్ ఉన్నాయన్నమాట. అన్ని స్టేట్స్లోనూ వీళ్ళు ఈ పోస్టులు భర్తీ చేయడానికి అయితే సిద్ధం చేశారు. వీటిలో కిందకి స్క్రోల్ ఆన్ చేస్తే కనుక మనకు సంబంధించిన రాష్ట్రాలు అయిన ఈ ఆంధ్ర కానివ్వండి, ఓకేనా, తెలంగాణ కానివ్వండి, ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఓకేనా. క్లిక్ చేసి ఓపెన్ చేయండి. మనకేంటంటే ఆంధ్రప్రదేశ్లో 10 పోస్టులు అన్నారు, తెలంగాణలో 4 పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేశారండి. ఇప్పుడు నేను ఆంధ్రని సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లై దగ్గర క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఏలూరులో 1, కృష్ణాలో 1, విశాఖపట్నంలో 2, వైఎస్ఆర్లో 1, తిరుపతిలో 1, ప్రకాశంలో 1, గుంటూరులో 2 పోస్టులు అనమాట. ఓకే, ఆ తర్వాత నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ తెలంగాణ ఓపెన్ చేస్తున్నాను. అప్లై నౌ అని చెప్పి క్లిక్ చేస్తే తెలంగాణ హైదరాబాద్లో మాత్రమే 4 పోస్టులే ఉన్నాయి. ఓకే, ఇది ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ సంబంధించిన కంప్లీట్ డేటా చూపిస్తాను మీకు. అయితే ఇక్కడ మీరు స్టార్టింగ్లో చెక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్స్ అనేవి ఇది 1 year కాంట్రాక్ట్ బేసిక్ పీరియడ్ అనమాట. అంటే 1 year పాటు మన కాంట్రాక్ట్ బేసిక్ మీద మాత్రమే మనైతే రిక్రూట్ చేస్తారు. ఆ తర్వాత దీన్ని పొడిగిస్తూ ఉంటారు అనమాట. ఎప్పటికప్పుడు ఇది పొడిగిస్తుంటారు. మనకి అక్కడ ఫుల్ టైం అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా, ఇది పొడిగించే అవకాశాలు ఉంటాయి అనమాట ఎక్కువ శాతం. ఓకే, ఇట్లాంటి వాటిలో చేయడం మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఫుల్ టైం రేపొద్దున ఫ్యూచర్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి వాటికి అప్లై చేసుకోవడం, ఆపరేట్గా వర్క్ చేయడం బెటర్. ఎందుకంటే వీళ్ళు ఒక సర్టిఫికేట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, అయితే ఇప్పుడు నేను ఆంధ్ర చూపిస్తాను. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏలూరు, కృష్ణా, విశాఖపట్నం, వైఎస్ఆర్, తిరుపతి, ప్రకాశం, గుంటూరు ఈ స్టేట్లో వాళ్ళకి మాత్రమే ఇక్కడ పోస్టులు ఉన్నాయి అన్నమాట. తెలంగాణలో హైదరాబాద్లో 4 పోస్టులే ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆధార్ సూపర్వైజరు ఆర్ ఆపరేటర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. మీ ఏజ్ 18 సంవత్సరాలు పైబడి ఉంటే చాలండి. ఓకే, ఇక్కడ 12th పాస్ అయితే సరిపోద్దండి. ఓకేనా, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కానివ్వండి, లేదా ఎస్ఎస్సి చేసిన తర్వాత 2 years ఐటీఐ చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళు కానివ్వండి, లేదా ఎస్ఎస్సి తర్వాత 3 years పాలిటెక్నిక్, ఓకేనా, ఉత్తీర్ణత చెందిన వాళ్ళు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసింది ఏంటంటే ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుందండి. యుఐడిఏ డిపార్ట్మెంట్ వాళ్ళు టెస్టింగ్ అండ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ, మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ నుంచి మనము అప్లై చేసుకోవాలి ఆ సర్టిఫికేట్కి. ఓకే, అయితే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా అంటే ఇప్పుడు ఆధార్ సెంటర్కి అప్లై చేసుకోవాలి ఫ్యూచర్లో అనుకున్న వాళ్ళు ఈ UIDI.NSCITExams.com నుంచి మనం సర్టిఫికెట్ అంటే అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఫ్యూచర్లో ఎవరైనా అట్లా ఆధార్ సెంటర్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్లో మనము ఎగ్జామినేషన్ రాసి ఒక సర్టిఫికేట్ పొందామనుకోండి, మనకి ఎప్పుడైనా మనకి ఇట్లాంటి పోస్టులు పెట్టినప్పుడు వెంటనే అప్లై చేసుకుంటే అవకాశం ఉంటుంది అనమాట. చాలామంది అడిగారు, సార్ నాకు అట్లా సర్టిఫికేట్ ఉంది, నేను అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు సువర్ణ అవకాశం. ఓకే, ఎప్పుడు కూడా మనం రెడీగా ఉండాలన్నమాట. ఈ వెబ్సైట్ ప్రజెంట్ అయితే వర్క్ చేయట్లేదు. నేను ఇట్లా ఓపెన్ చేసే టైంలో అయితే మీరు చెక్ చేయండి. నేను దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో ఓపెన్ అయితే మీకు తక్కువ ఫీజే ఉంటుంది, కట్టేసి మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేసి సర్టిఫికేట్ పొందొచ్చు అనమాట. ఓకే, దానికి సంబంధించిన వీడియో కూడా ప్రత్యేకించి తర్వాత చెప్తాను. అయితే ఎవరికైతే ఇట్లాంటి సర్టిఫికేట్ ఉందో, ఓకేనా, ఈ యొక్క
సూపర్వైజర్ ఆపరేటర్ సర్టిఫికేట్ ఉందో అట్లాంటి వాళ్ళు దీనికి అర్హులు అనమాట. ఓకే, అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయలేరు కదా. సో దీనికి ఒక క్వాలిఫికేషన్ ఉండదు. సర్టిఫికేట్ అంటే యుఐడి డిపార్ట్మెంట్ నుంచి ఒక ఏజెన్సీ నుంచి ఒకసారి టెస్టింగ్ సర్టిఫికేట్ ఉంటేనే మనం దీనికి అప్లై చేసుకుంటే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఈ విషయాన్ని గమనించాలి. సో ఇప్పుడు సింపుల్గా ఏంటంటే విఎల్సి ఉంటారు ఆల్రెడీ. ఓకేనా, అట్లాంటి వాళ్ళు అప్లై చేసుకుంటాకైతే దీనికి అవకాశం లేదు. ఇప్పుడు అప్లై నౌ అని చెప్పేసి కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఈ ఫామ్ ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఏం లేదు, మన నేము, మా సంబంధించిన మొబైల్ నెంబరు, ఈమెయిల్, పాను, డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, మా సంబంధించిన స్టేట్ కానివ్వండి, ఇవన్నీ ఓకేనా, మా సంబంధించిన బేసిక్ డేటా అండ్ కాంటాక్ట్ డేటా ఇవన్నీ ఇక్కడ ఇవ్వండి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఒక రిజ్యూమ్ కూడా మీరు తయారు చేయాలి. అది 1 MB సైజు లోపు ఉండాలి. అది పీడిఎఫ్లో కానీ DOXలో కానీ DOCXలో కానీ ఉంటే సరిపోతుంది. అది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, అది అంత మ్యాండరీ ఏం కాదు. బట్ సూపర్వైజర్ సర్టిఫికేట్, ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి మీరు. ఓకేనా, అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి సరిపోద్దండి. ఓకేనా, సో మీకైతే మీకు అన్ని అర్హతలు ఉంటే కనుక సో మీకు అయితే కాల్ లెటర్ అయితే వస్తారనమాట. ఓకేనా, సో వీళ్ళు ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఈ పోస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఓకేనా, సో నేను చెప్పేది ఏంటంటే మీకు ఎట్లాంటి సూపర్వైజర్ సర్టిఫికేట్ ముందుగా మీరు ఎగ్జామ్ రాసి సంపాదించినట్లయితే ఇట్లాంటి అవకాశాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే, సో అట్లాంటి వాళ్ళు చాలా సింపుల్గా ఇది 1 year కాంట్రాక్ట్ అంటారు, కానీ ఇది ఎప్పటికప్పుడు పొడిగిస్తూనే ఉంటారు అనమాట. ఓకే, సో ఒక చోట కాబట్టి ఒక చోట అలా పొడిగిస్తూనే ఉంటారు. సో మనం అప్లై చేసుకుంటే అవకాశం ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చోట పెడుతూ ఉంటారు. ఓకే, సో ఈ విషయం అందరికి తెలియాలన్న ఉద్దేశం చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే ఇంటర్మీడియట్ మీద, అట్లాగే ఐటీ మీద, డిప్లొమా మీద సో మనకి వీళ్ళు ఈ పోస్టులు ఇస్తున్నారంటే ఇది మంచి అవకాశమే. మనకి ఏంటంటే ఇంటి వద్ద నుంచి అంచగా 20 నుంచి ఒక 30,000 వరకు సంపాదించుకోవచ్చు అనమాట దీని ద్వారా. ఓకేనా, ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తానండి. సో త్వరగా మీరు అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు తెలిసిందే 21/8/2026 అనమాట. ఇది తెలంగాణ వాళ్ళకి. అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏంటంటే 18/8/2026 మనకి ఇక్కడే మెన్షన్ చేశారు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ 28/7/2026లో ఓపెన్ అయింది. 18/8/26తో క్లోజ్ అయిపోద్ది అనమాట. తెలంగాణ వాళ్ళకి ఏంటంటే 21/7/2020లో స్టార్ట్ అయింది, 21/8/2026తో ఎండ్ అయిపోద్ది. సో ఈ లోపు మీరు అప్లై చేసుకోండి. ఓకే, దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైతే ఆపరేటర్ సర్టిఫికేట్ ఉంటుందో, సూపర్వైజర్ ఆపరేటర్ సర్టిఫికేట్, అట్లాంటి వాళ్ళు అప్లై చేసుకోండి. సో ప్రస్తుతానికైతే టైం అయితే చాలా తక్కువ ఉంది. మీరు ఒకవేళ ఈ సూపర్వైజర్ సర్టిఫికేట్ అప్లై చేద్దామన్నా అది త్వరగా అయ్యే పని కాదనమాట. ఓకే, వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ముందు మీరు దీన్ని సంపాదిస్తే ఫ్యూచర్లో మనకి ఎట్లాంటి అవకాశాలు చాలా వస్తాయి కాబట్టి అప్పుడు అప్లై చేసుకుంటే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో చూసారు కదండి, ప్రతి ఒక్కరికి విషయం తెలియాలని ఉద్దేశం చెప్తానండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు ఆర్డర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.